శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ఆత్మరేఖ అంటే హస్తరేఖలోని ఆత్మరేఖ లేక హృదయరేఖను మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు హృదయరేఖ బుద్ధిరేఖలు చిన్నదిగా ఉన్నా, ఈ హృదయరేఖ చిన్నది, ఈ బుద్ధిరేఖ చిన్నది, ఇది ఆత్మరేఖ. ఆత్మరేఖ లేదా హృదయం చిన్నది, ఇది ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ పెద్దదిగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆయుష్ రేఖ, ఈ బుద్ధి రేఖ, ఈ ఆత్మరేఖ మూడు బాగా ఉండాలి. ఈ మూడు రేఖల్లో ఏది లోపించినప్పటికీ జీవితంలో ఆయుష్ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ మూడు రేఖల్లో ఏది లోపించినా, ఏ రెండు రేఖలు ఇంకొక రేఖ లేకపోయినా ఆయుష్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అప్పుడు అటువంటిప్పుడు ఇక్కడ మణిబంధ రేఖలు ఉంటాయి. ఈ మణిబంధ రేఖలు కూడా కొంత ఆయుష్ను పోస్తాయి. కాబట్టి ఈ మూడు రేఖలు ఏ ఒక్క రేఖలు అయినప్పటికీ ఈ మణిబంధ రేఖలు ఉన్నటువంటి రేఖలు స్పష్టంగా మూడు బాగా ఉంటే కొంత ఆయుష్ను మీకు ఇస్తాయి, ఆయుష్ను కలిగిస్తాయి. అదేవిధంగా ఉదయరేఖ బుద్ధిరేఖ చిన్నదిగా ఉన్న పాడైపోయిన శిరోవేద, ఈ రేఖ అనేటువంటిది శిరోరేఖ ఇట్లా వండుకుంటే బాగలేదు, చక్కగా లేకుండా పాడైపోయి ఉంటుంది. ఈ బుద్ధిరేఖ పాడైపోయింది, బుద్ధిరేఖ చిన్నదిగా ఉంది, పాడైపోయింది, లేకపోతే కట్టికలో లేకపోతే ఏదో ఒక విధంగా అడ్డంకులు ఉండి బుద్ధిరేఖ పాడైపోయింది, హృదయరేఖ కూడా చిన్నదిగా ఉండి బుద్ధిరేఖ కూడా చిన్నదిగా ఉండి ఇలా శిరోవ్యాధి హిస్టీరియా అంటే రక్తహీనతలో నరములు విస్తారంచే బాధలతో కృంగుచుండును. నరాల పటుత్వం తగ్గి నరాల వ్యాధులతో రక్తహీనత కలిగి నశించుచుండును. రక్తహీనత కలిగి నరముల నిస్తారంతో బాధలతో కృంగుచుండును. మధ్య వయసులో గండము కలుగును. ఈ విధంగా రెండు రేఖలు చిన్నగా ఉంటే మధ్య వయసులో గండం కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మసులుకోండి. అదేవిధంగా హృదయరేఖ అంతమయ్యే చోట చిన్న చిన్న పాయలు ఉన్నా, ఈ విధంగా ఇది అయిపోయింది. ఈ విధంగా హృదయరేఖ ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత చిన్న చిన్న పాయలు ఉంటాయి. హృదయరేఖ అంతమయ్యే చోట అంటే ఈ శివర పదస్థానం కదా, ఇది చిన్న చిన్న పాయలు ఉన్న ఎడల అన్ని స్త్రీ సంపర్కము, ఈ విధంగా రేఖ పాయలు ఉంటే అన్ని స్త్రీ సంపర్కము తరచు పొందేవారని, అదేవిధంగా అన్ని స్త్రీ కోసం ఎదురు చూసేవారని, కానీ వాస్తవంగా అతను సంతానవంతుడుగా కుటుంబం కలిగి, సొంత కుటుంబం కలిగి, పితృభక్తి కలిగి వంశమును నిలబెట్టువాడుగును. అంటే ఈ విధంగా ఉన్నప్పటికీ పరస్త్రీ వ్యామోహం ఉన్నప్పటికీ సొంత కుటుంబాన్ని నిలబెడతాడు, సొంత పిల్లలు ఉంటారు, పితృభక్తి కలిగి ఉంటారు. అదేవిధంగా ఉపరేఖలు అస్తమంలో ఉన్న మంచిది. ఈ ఉపరేఖలు అనేటువంటివి ఇలా పైకి ఇలా కానీ ఉపరేఖలు అనేటువంటివి ఏ రేఖకైనా మరో రేఖ ఈ విధంగా ఉపరేఖలు ఉన్న మంచిది. అదేవిధంగా ఉపరేఖలు లేక ఒక గీతగా హృదయరేఖ ఉన్న సంతానం కలగదు. ఈ రేఖ అనేటువంటిది ఇలా ఒకే రేఖ సన్నంగా ఈ విధంగా ఉంది అనుకో, అంటే గీతలాగా హృదయరేఖ చక్కగా కొనేరులా గీత అంటే మనం అడ్డం గీసి అట్టుగీస్తున్నాం. ఈ విధంగా అడ్డంగా రేఖ ఎవరికైతే ఉంటుందో ఆత్మరేఖ అలాంటి వారికి సంతానం కలగదు, కలిగిన ఆ సంతానం నిలబడదు. అదేవిధంగా అధశాఖలు ఉన్నా, ఈ రేఖకి అధశాఖలు కిందకి ఈ విధంగా ఉంటే అధశాఖలు ఉన్నా హృదయరేఖ వల్ల ప్రేమించిన వారి వల్ల చికాకులు కలుగును. ఈ విధంగా అధశాఖలు ఉంటే ప్రేమించిన వారి వల్ల చికాకులు కలుగును, అశాంతి కలుగును. ఈ నిడివి ఎంత వింటే అంత అధిక స్త్రీ వాంఛ కలుగును. ఈ యొక్క మధ్య గ్యాపు ఈ విధంగా అడ్డరేఖల గ్యాపు 1 2 3 4 విధంగా ఈ గ్యాప్లు నిడివి ఎట్లా ఉంటే అంత అధిక స్త్రీ వాంఛ కలుగును. విధంగా నిడివిని బట్టి ఈ రేఖ
ఈ యొక్క స్త్రీ వ్యామోహం చెప్పవచ్చు. అంటే నిడివి అంటే ఈ రేఖ ఎంత పొడుగుంటే అంత ఈ ఈ మధ్య గ్యాప్ ఎక్కువ ఉండి ఈ రేఖ యొక్క పొడవు ఎక్కువగా ఉన్న యెడల వారికి స్త్రీ వంచ ఎక్కువ ఉండును. అదేవిధంగా అధశాఖలు హృదయరేఖ వల్ల ప్రేమించిన వారి వల్ల చికాకుల శాంతి. ఈ అధశాఖల వల్ల ప్రేమించిన వారి వల్ల చికాకుల శాంతి. ఈ రేఖ నిలువు ఎంత బాగుంటే, ఎంత పొడవుంటే నిలువి ఎంత ఉంటే అంత అధిక స్త్రీ వాంఛ కల్పిస్తున్నాను. అదేవిధంగా హృదయరేఖ నుండి సూర్యస్థానంలో కొన్ని నిలువు రేఖలు కిందికి దిగిన ఈ హృదయరేఖ లేక ఆత్మరేఖ అనేది మామూలు షాపింగ్గా ఇలా ఉండాలి. ఇలా చక్కగా ఉండకూడదు హృదయరేఖ. ఈ సూర్యస్థానం, ఇది సూర్యస్థానం. ఈ సూర్యస్థానం కింద 3 నిలువు రేఖలు ఇలా అంటే ఈ స్థానానికి ఎదురుగా 3 నిలువు రేఖలు కిందికి ఎవరికైతే ఉంటాయో హృదయరేఖ నుండి సూర్యస్థానంలో కొన్ని నిలువు రేఖలు కిందికి దిగిన అన్ని అంశములు తెలిసినవాడు నలుగురిలో తల ఎత్తుకొని తిరుగువాడుగా ఉండును. అంటే సూర్యస్థానం కింద ఆత్మరేఖ కింద 3 నిలువు రేఖలు ఉంటే అన్ని అంశాలు తెలిసినవాడు నలుగురిలో తల ఎత్తుకొని తిరగలిగేవాడుగా ఉండును. అంటే ఏ తప్పు చేయలేదు, నాకేం భయం అనే విధంగా రేఖలు ఉంటే ఉండును. అన్ని అంశాలు అతనికి తెలిసి ఉంటాయి. అదేవిధంగా అంటే కిందకు దిగారు అధశాఖలు అంటే అది జీవితం వేరు. ఇది మాత్రం అతను మామూలుగా సమస్యలు ఎదురైనప్పటికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ అతను ధర్మంగా ఉండి అంటే ఈ రేఖ కింద నిలువు రేఖలు ఉంటాయి. ధర్మంగా ఉండి తను ఏం చెప్పింది చెప్పగలిగే సామర్థ్యంతో ఉండి చెప్పగలిగే ఆధారం అతని దగ్గర ఉంది కాబట్టి తల ఎత్తుకొని తిరగలడు. ఈ విధంగా రవిస్థానం కింద ఆత్మరేఖ కింద 3 రేఖలు ఉంటాయి. అదేవిధంగా హృదయరేఖ చంద్రస్థానంలో అంతమైన ఈ హృదయరేఖ అనేటువంటిది మామూలుగా హృదయ భూస్థానంలో బయలుదేరి చిటికిన వేల కింద ఇక్కడ బయలుదేరుతుంది. చిటికిన వేల కింద అంతమవుతుంది. అలా కాకుండా చూడండి వీళ్ళు వచ్చి చంద్రస్థానంలో అంతమైన ఎవరికైతే హృదయరేఖ చంద్రస్థానంలో అంతమవుతుందో లేదా చంద్రస్థానంలోకి ఈ విధంగా దిగిన తన అభివృద్ధి ఐశ్వర్యము సంపదలు తప్ప ఇతరుల బాగోగులు పట్టించుకోడు. ఈ హృదయరేఖ ఇట్లా వచ్చి విధంగా చంద్రస్థానంలో కానీ దిగితే వాస్తవంగా బుధస్థానం కింద దిగాలి. కానీ అలా కాకుండా చంద్రస్థానంలో ఈ ఆత్మరేఖ కిందకి దిగితే అలాంటి వారు తన అభివృద్ధిని గురించి మాత్రమే, తన ఐశ్వర్యం గురించి మాత్రమే, తన సంపదల గురించి తప్ప ఇతరుల బాగోగులు పట్టించుకోరు. ఇతరులు బాగుపడేది కూడా సహించలేరు. ఇతరులను పాడు చేయడం కూడా అలాంటి వారు జరుగుతును. ఇతరులను పాడు చేయడం కూడా జరుగును. అదేవిధంగా హృదయరేఖ బుద్ధిరేఖను ఖండించిన చెప్పిలా ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా చంద్రస్థానం వచ్చి బుద్ధిరేఖను కూడా ఖండించి ఈ విధంగా హృదయరేఖ బుద్ధిరేఖను కూడా ఖండించిన ఆ కాలంలో గండము. అదేవిధంగా మతి భ్రమించి ఏ విధంగా అతను ఏం ఆలోచిస్తారో తెలియకుండా మతి భ్రమణం కలిగి శిరోవ్యాధి కలిగి తలకి కూడా దెబ్బలు తగులుట దుష్ట ప్రాణహాని. దుష్ట ప్రాణం అంటే మామూలుగా చెడు మార్గంలోనే చెడు పద్ధతుల్లోనే దుష్టుల ద్వారా కానీ దుష్ట పద్ధతుల ద్వారా కానీ అతనికి ప్రాణహాని కలుగును. అదేవిధంగా హృదయరేఖ నుండి 2 సమాన రేఖలు చంద్రస్థానం వెళ్ళిన విధంగా హృదయరేఖ ఇలా ఉంది. ఈ హృదయరేఖ నుండి 2 సమాన రేఖలు విధంగా చంద్రస్థానం వెళ్ళిన ఇది చంద్రస్థానం. 2 సమాన రేఖలు చంద్రస్థానం వెళ్ళిన ధనుర్వాతము గుర్రపు వాతతో ప్రాణహాని కలుగును. ధనుర్వాతం వల్ల కానీ విధంగా హృదయరేఖలు చూడండి నిలువు రేఖలు చంద్రస్థానానికి దిగితే ధనుర్వాతం వల్ల కానీ గుర్రపు వాతతో వ్యాధితో కానీ
అతనుకు ప్రాణహాని కలుగును. అదేవిధంగా హృదయరేఖ నుండి ఊర్ధ్వముఖంగా ఒక రేఖ శని దెబ్బ యందు అర్ధచంద్రాకారంగా ఉన్న హృదయరేఖ నుండి ఊర్ధ్వముఖంగా ఇది ఇది శని స్థానం. ఇట్లా హృదయరేఖ నుండి ఈ విధంగా శని స్థానంలో ఒక రేఖ శని దెబ్బ యందు ఇది శని దెబ్బ యందు ఉన్న వల్ల అందు అర్ధచంద్రాకారము. ఇది అర్ధచంద్రాకారం. విధంగా శని దెబ్బ కింద అర్ధచంద్రాకారం హృదయరేఖ మీద ఒక రేఖ కానీ విధంగా ఉంటే తను ఉంచుకున్న స్త్రీ యందు అనురాగంతో ఉందరు. తను ఉంచుకున్న స్త్రీ యందు అనురాగంతో ఇందురు. స్వభార్య నందు కూడా ఆదరణ చూపును. విధంగా ఉంచుకున్న స్త్రీని బాగా చూసుకుంటారు, తన స్వభార్యను కూడా బాగా చూసుకుంటారు అని అర్థం. బాగా ఆదరిస్తాడు. అదేవిధంగా హృదయరేఖ ఇరుపు ఉన్నా, ఈ హృదయరేఖ ఎవరికైతే ఇరుపు ఉంటుందో ఎక్కడైనా ఉండొచ్చు, ఒక ఇరుపు అనేది మనం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా హృదయరేఖ ఎవరికైతే విధంగా కట్ అయి ఉంటుందో, ఆ హృదయరేఖ కట్టున్నదిలో ఉన్న ఎవరికైతే ఉంటుందో ప్రేమ విషయంలో వియోగము కలుగును. ప్రేమ విషయంలో భార్యాభర్తలకి ప్రేమ విషయంలో వియోగం కలుగును, దూరమగును, ప్రేమ దూరమగును, ఆకార విరోధాలు, రక్త ప్రసరణమునందు దీర్ఘ రోగాలు కూడా గురవును. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.